క్షీరసాగర మదనం ఎలా జరిగిందో తెలుసా? ఒకసారి దుర్వాస మహర్షి జగన్మాత ధరించిన పూలమాలను ప్రసాదంగా స్వీకరించి వెళ్తున్నాడు. ఆ సమయంలో అటువైపుగా దేవేంద్రుడు సురాపానం సేవించి రంభతో పయనిస్తూ దుర్వాస మహర్షికి కనిపిస్తాడు. దేవేంద్రుడు కనిపించాడు కదా అని మర్యాదతో దుర్వాస మహర్షి ఆ పూలమాలను ఇంద్రుడికి ఇస్తాడు. కానీ ఇంద్రుడు ఆ పూలమాలను తన వాహనమైన ఐరావతం పైన వేస్తాడు. ఆ పూలమాల నుంచి వచ్చే పరిమళానికి కొన్ని తుమ్మెదలు వచ్చి ఆ పూలమాల పైన వాలుతూ ఐరావతం తొండంలోకి వెళ్లి బాధ పెడుతూ ఉంటాయి. చాలాసేపు ఐరావతం ఆ బాధను భరించాక ఆ మాలను తీసి కింద వేసి తొక్కుతుంది. అది చూసిన దుర్వాస మహర్షికి పట్టలేని కోపం వస్తుంది. దుర్వాస మహర్షికి కోపం వస్తే చాలు శపించడం మొదలు పెడతాడు. వెంటనే ఇంద్రుడిని చూసి, దేవతలు అవ్వడం వల్లే కదా మీకు ఇంత అహంకారం, ఇప్పటి నుంచి మీ దేవతలకు ఉండే అదృష్టం, ఐశ్వర్యం, ఆరోగ్యం అన్ని నశించిపోవుగాక అని శపిస్తాడు. అప్పటి నుంచి దేవతలకు రాక్షసులకు జరిగే ప్రతి యుద్ధంలో దేవతలు ఓడిపోసాగారు. ఇక దేవతలు భరించలేక తమకు సహాయం చేయమని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి వారి గోడును విన్నవించుకుంటారు. బ్రహ్మ వెంటనే ఈ సమస్యకు పరిష్కారం శ్రీహరి మాత్రమే ఇవ్వగలడు అని చెప్పడంతో దేవతలు వైకుంఠానికి బయలుదేరి అక్కడ విష్ణువుతో తమ సమస్యను చెప్పుకోగా విష్ణువు క్షీరసాగర మదనం చేసి అమృతాన్ని సృష్టించి తిరిగి మీ శక్తులను పొందండి అని చెప్తాడు. అలా క్షీరసాగర మదనం